ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ట్యూస్డే కోసం అంటే ఈరోజు 14th ఏప్రిల్ 2025 ఈరోజు మనం అనాలిసిస్ చేస్తున్నాము రేపటి కోసం న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మినీ ఫ్యూచర్స్ క్రూడ్ ఆయిల్ మినీ ఫ్యూచర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్వేస్ అప్లై డౌ థియరీ ఆల్వేస్ ఎప్పుడైనా చార్ట్ ఓపెన్ చేయగానే డౌ థియరీ ఆల్వేస్ అప్లై డౌ థియరీ. అంటే డౌ థియరీ అంటే ఆల్వేస్ అప్లై డౌ థియరీ అంటే చేంజ్ ఆఫ్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. డౌ థియరీ ద్వారా యూ నీడ్ టు ఐడెంటిఫై కలర్ ఆల్వేస్ రిమెంబర్ ఆల్వేస్ అప్లై డౌ థియరీ. సో ఇక్కడ చూసినట్లయితే మనకు డైలీగా వీక్లీ నుంచి చూద్దాం. వీక్లీలో మనకు హయ్యర్ హై వచ్చేసి ఇక్కడ ఉంది. హయ్యర్ హై తర్వాత ఇక్కడ లోవర్ హై అంటే హయ్యర్ హై దీంతో పోల్చుకుంటే ఇది లోవర్ హై. దాని తర్వాత ఇక్కడ లోవర్ హై ఇక్కడ లోవర్ హై, మళ్ళీ ఇక్కడ ఈక్వల్ హై చేసింది అంటే సైడ్ వేస్ ఈక్వల్ హై. దాని తర్వాత ఫాల్ అయిపోయింది, ఇది లోవర్ హై చూసినట్టుగా మనకు ఈక్వల్ లోస్ ఉన్నాయి ఇక్కడ అంటే సైడ్ వేస్ అంత సపోర్ట్ దగ్గరనే ఉంది. ఇక్కడ ఈ రేంజ్లో ఈక్వల్ హై ఈక్వల్ లోస్. ఇది వీక్లీ చార్ట్. ఇక్కడ మనం ఎక్కడ చూసినాం, ఇక్కడ ఉన్నాం. ఇక్కడ వీక్లీ డౌ థియరీ వీక్లీలో అప్లై చేసాము, డైలీలో అప్లై చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు వీక్లీలో వస్తుంది, ఆల్రెడీ డ్రా చేసాం కదా. ఇప్పుడు డైలీలో డ్రా చేద్దాం. డైలీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఇవన్నీ రెసిస్టెన్సెస్. సపోర్ట్స్ డ్రా చేసినట్లయితే ఇక్కడ ఉంది సపోర్ట్ ఇక్కడ ఇదంతా సిగ్నిఫికెంట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ రన్ అయింది కదా. ఇక్కడ ఒకటి ఇక్కడ వచ్చేసినట్లయితే ఇది హయ్యర్ హై అయిపోద్ది. ఇక్కడ నుంచి మనం డౌ థియరీ అప్లై చేసినట్లయితే హయ్యర్ హై వీక్లీలో ఈక్వల్ హై కదా, ఇక్కడ హయ్యర్ హై అయిపోతుంది. లోవర్ హై ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది, సో ఇక్కడ సైడ్ వేస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో దీని తర్వాత ఏం చేయాలి, వెపన్ క్యాండిల్ ఫైండ్ అవుట్ అంటే ఇక్కడ మనకు 4 అవర్లీ చెక్ చేయొచ్చు, అవర్లీ కూడా చెక్ చేయొచ్చు. 4 అవర్లో మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చేసింది, ఇన్వర్టెడ్ హ్యామర్. ఫాలోఅప్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చేసింది, అంటే బేరిష్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.
యాజ్ ఫర్ ద క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ క్యాండిల్స్ ఈ 4 అవర్లలో ఈ యొక్క క్యాండిల్ చూసినట్లయితే మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చేసింది. అదే టాప్లో వస్తే షూటింగ్ స్టార్ అయిపోతుంది. ఇది సపోర్ట్ నియరెస్ట్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ హ్యామర్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే అక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళాల్సింది బేరిష్ అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్స్ అని డ్రాస్ అని తీసేద్దాము. 16 డ్రాయింగ్స్ ఓకేనా. ఇక్కడ 1 అవర్ 1 అవర్లో హయ్యర్ హై చేస్తుంది. ట్రెండ్ లైన్ ఇక్కడ మనకు ఈ యొక్క డౌన్ సైడ్ 5136 వరకు వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ ద క్యాండిల్స్. దాని తర్వాత మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది 4797 దగ్గర ఉంది. ఇది అవర్లీలో న్యాచురల్గా అది క్రూడ్ ఆయిల్. దీన్ని బట్టి మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు అనేదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అది మీకే వదిలిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు బేరిష్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్యూస్డేకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి ఇలా గ్యాప్ డౌన్ అయ్యి ఇలా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ట్రేడ్స్ అనేవి మీరు ప్లాన్ చేసుకోండి. సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ అప్లై డౌ థియరీ. స్టిప్స్ మీద ఆల్రెడీ స్టాక్ స్టిప్స్ మీద డిపెండ్ అవ్వద్దు, అంటే వేరే వాళ్ళ మీద. ఆల్వేస్ గివ్ ఇంపార్టెంట్ టు సెల్ఫ్ స్టడీ ఇంపార్టెంట్ టు సెల్ఫ్ స్టడీ. ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ అనేది వెరీ సీరియస్ మ్యాటర్. ఇది ఆల్వేస్ సెల్ఫ్ స్టడీ అంటే మీరే స్టడీ చేయాలి. మీకు వెపన్ క్యాండిల్ కానీ డామినెంట్ ఫోర్స్ ఏదైనా మీరు ఐడెంటిఫై చేయగలిగితే చార్ట్లో అకార్డింగ్ టు ద చార్ట్ ప్యాటర్న్స్ క్యాండిల్స్ బట్టి మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్ మినీ చూసినట్లయితే మనకు హై ఎక్కడ ఉంది, మేజర్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. డైలీలో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, మేజర్ సపోర్ట్. ఇక్కడ చూసినట్లయితే న్యాచురల్ గ్యాస్లో ఇక్కడ నుంచి ఇక్కడ హై ఫామ్ చేసింది. దాని తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది, టోటల్లీ రివర్స్. 1 అవర్లో చూసినట్లయితే చాలా ఉన్నాయి పీక్స్, హైస్ అండ్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్. ఇంకా సపోర్ట్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఇది న్యాచురల్ గ్యాస్ 400 దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది. 407 రూపీస్ టాప్ హైయర్ హై చేసి 52 వీక్ హై చేసి అక్కడ నుంచి రివర్స్ అవుతుంది. అంటే 100 పాయింట్లు డౌన్ అయిపోయింది, 100 పాయింట్స్ డౌన్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇక్కడ మా ఫిబొనాచి రిట్రేస్మెంట్ వేసి చెక్ చేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ చెక్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఏడున్నాం 786 ఈ రేంజ్లో ఉన్నాము. అంటే వెయిట్ అండ్ వాచ్ అండి. ఇప్పుడు ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు దీని మీద, ఎందుకంటే 50 అనేది గుడ్ రిట్రేస్మెంట్ లెవెల్, కానీ ఇది 786 దగ్గర వచ్చింది డైలీలో. సో వెయిట్ అండ్ వాచ్ డైలీలో 4 అవర్లో చెక్ చేద్దాం.
4 అవర్లీ కూడా బేరిష్ అయ్యే అవకాశం ఉంది. సో వెయిట్ అండ్ వాచ్. 1 అవర్ ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఆల్వేస్ అప్లై Dow theory, always draw fresh support and resistances. ఫ్రెష్ అని ఎందుకంటున్నా అంటే, ఆల్వేస్ మీరు నిన్న స్టడీ చేశారు, ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నారు. సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్స్, రెసిస్టెన్స్, సపోర్ట్స్ మీరు ఆల్రెడీ డ్రా చేసి ఆల్రెడీ అట్లే వదిలేశారు. నెక్స్ట్ డే వచ్చేసి దాని మీద అలాగే స్టడీ చేయకూడదు. ఆ డ్రాయింగ్స్ అనేవి డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి డైలీ, వీక్లీ, 4 అవర్లీ, అవర్లీ, 15 minutes ఇలా అన్ని టైం ఫ్రేమ్స్లో ఫ్రెష్గా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు డ్రా చేసుకోవాలి. అలాగే ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేసుకోవాలి. ట్రెండ్ లైన్స్ ఆల్వేస్ డ్రా ఫ్రెష్. ఇక్కడ బ్రేక్అవుట్స్ ఎక్కడ ఉన్నాయి, బ్రేక్ డౌన్స్ ఎక్కడ ఉన్నాయి. దాని తర్వాత వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. వాల్యూమ్ ఫస్ట్ క్యాండిల్స్, తర్వాత వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్, ఈఎంఏస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్, 3 ఇండికేటర్స్, 3 ఈఎంఏస్. దాని తర్వాత ఫిబొనాచి రిట్రేస్మెంట్, దాని తర్వాత డైవర్జెన్స్. ఒక ట్రేడ్ తీసుకోవాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, ఈ 3 వస్తాయి. 3 కాన్సెప్ట్స్, వాటిని కూడా ఫాలో అవ్వాలి. క్యాండిల్స్, వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఈఎంఏస్, ఫిబ్ రిట్రేస్మెంట్, డైవర్జెన్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. సో ఇది 293 దగ్గర ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ మినీ, క్రూడ్ ఆయిల్ మినీ వచ్చేసి 5249 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోలు ఎవరు చూడట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి వీడియోస్, చాలా వాల్యుబుల్ వీడియోస్ ఇవి. మీకు ఎక్కడ దొరకవు ఈ వీడియోస్ అనేవి. ఈ వీడియోస్ అంటే ఈ యొక్క కోర్స్ అనేది మీరు బయట పర్చేజ్ చేసి ట్రేడింగ్ అకాడమీస్లో కొనుక్కుంటే దాదాపు మీకు ₹1,00,000 వరకు ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు ఫ్రీగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి. సో ప్లీజ్ కన్సిడర్ చేసి ఒక వీడియోస్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.